హాయ్ అండి. ఈరోజు వంకాయ పచ్చెనపప్పు కర్రీ చేస్తున్నానండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని సన్నగా ఇలాగ కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుని ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆనియన్స్లో వేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలండి. మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కర్రీలో వేసుకోవాలి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, మీరిచ్చే ఒక లైక్ మాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా అమూల్యమైనది, చాలా అపురూపమైనదండి. ప్లీజ్ అండి, మీకు నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 గుప్పుళ్ళు పచ్చెనపప్పు తీసుకుని ముందుగానే నానబెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత కర్రీలో వేసుకోవాలి. తర్వాత మనకి కారము స్పైసెస్కి సరిపడా కారం కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకుని మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి.